హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ముందు వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి. కొంచెం బెటర్ ఇంతకు ముందు మీద. ఇంకా 2-3 రోజుల్లో వాయిస్ అయితే క్లియర్ అయిపోతుంది. ఇంకా ఈ వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి జూన్ 5th వీడియో అనమాట. అంటే మొన్న శుక్రవారం కాకుండా దాని ముందు శుక్రవారం రోజు వీడియో. ఆ రోజైతే స్పెషల్ డే అనమాట. ఏంటంటే మా హనీ బర్త్డే, మా అక్క వాళ్ళ పాప బర్త్డే అనమాట. ఇంకా ఈసారి అయితే మా ఇంట్లోనే జరుగుతుంది. యాక్చువల్లీ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంది బర్త్డే టైంకి. నేనే ఇంకా పిల్లలందరూ ఇక్కడ ఉంటే నువ్వు వెళ్ళి అక్కడేం చేస్తావు బర్త్డే, ఇంకెక్కడే చేసేద్దు సరదాగా అని చెప్పేసి మా ఇంట్లోనే చేసేసాం అనమాట బర్త్డే అయితే ఆ రోజు చాలా చాలా బాగా జరిగింది. మా హనీ అయితే ఫుల్ హ్యాపీ. కాకపోతే నాకు ఆ రోజు వీడియో పెట్టడానికి అస్సలు కుదరలేదండి. మార్నింగ్ టైం అంతా కొంచెం హడావుడిగా అయిపోయింది. ఈవినింగ్ టైంలో పెడదాము అంటే నాకు ఫీవర్ వచ్చేసింది అనమాట. ఇంకా ఆ రోజు వీడియో పెట్టడం అయితే అవ్వలేదు, కానీ పోస్ట్ ఒకటి పెట్టాను. ఒక షార్ట్ వీడియో కూడా పెట్టలేదు. అసలు నాకు ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి ఫుల్ ఫీవర్ వచ్చేసి చాలా నీరసంగా అయిపోయానండి. ఇంక పడుకుంటూ పోయాను అనమాట. అసలు మొబైల్ కూడా ముట్టుకోలేదు. యాక్చువల్లీ ఉదయం నుంచే కొంచెం నీరసంగానే ఉంది, కానీ బర్త్డే కదా, అందులో మన ఇంట్లో చేస్తున్నాం. మనమే నీరసంగా పడుకొని ఉంటే పిల్లలందరూ దిగాలుగా ఉంటారు. అందులో బర్త్డే బేబీ ఇంకా దిగాలు అయిపోతుంది అని చెప్పి కొంచెం లేచి పూజ అది చేసుకోవాలి కాబట్టి యాక్టివ్గానే తిరుగుతున్నాను, కానీ అప్పటికే నాకు నీరసంగా ఉందన్నమాట. ఇంకా ఏదైనా చేద్దాము అన్న బాడీ పెయిన్స్గా ఉండి లోపల బాగా నీరసంగా అనిపిస్తుంది. కానీ ఎవరికి చెప్పలేదు. ఇంకా నేను కొంచెం యాక్టివ్ తక్కువగా ఉంటే అనుమానం వచ్చేస్తుంది కదా, అదేంటి అలా ఉన్నా ఉంటే కొంచెం నీరసంగా ఉంది, లోపల జ్వరంలాగా అనిపిస్తుంది అని చెప్పి అన్నాను. ఇంకా పని అయితే నేను చేసేస్తానులే, నువ్వు రెస్ట్ తీసుకొని మా అక్కంది. ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి కాబట్టి శుక్రవారం కాబట్టి లేచిన తర్వాత ఇంట్లో పనులైతే మా అక్క నేను షేర్ చేసుకుంటూ చేసేసుకున్నాము. ఇంకా పిల్లలందరికీ స్నానాలు అవి ఏమో మా అత్తయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకున్నారనమాట. రెడీ చేయడం దగ్గర నుంచి అన్నీ వాళ్ళే చూసుకున్నారు. ఇంకా పిల్లలు కూడా అయితే లేదు. ఇంకా మా లక్కీని కూడా బర్త్డే బేబీ లాగా రెడీ చేసేసారు. అదైతే ఫుల్ హ్యాపీ. మా లక్కీ అయితే ఎవరి బర్త్డే అయినా, మా ఇంట్లో ఎవ్వరు బర్త్డే అయినా దానికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. దాని బర్త్డే అయితే ఇంకా అసలు చెప్పుకోకర్లేదు. డప్పు కొట్టుకుంటుంది ఒక నెల రోజుల ముందు నుంచి, నా బర్త్డే వస్తుంది అని చెప్పి. పిల్లలు మా లక్కడనే కాదు, చిన్నప్పుడు మనం కూడా అంతే కదండి. బర్త్డే వస్తుందంటే, ఇప్పుడు బర్త్డే అయిపోయిందంటే మళ్ళీ సంవత్సరం బర్త్డే ఏ రోజు వచ్చిందని చూసుకుంటాము. అలా ఉండేది చిన్నప్పుడైతే. మా లక్కడు కూడా సేమ్ అంతే. నా బర్త్డే ఎప్పుడు వస్తుందమ్మా అని హడావుడి చేస్తుంది. ఇంకా వాళ్ళ అక్క బర్త్డే అంటే ఊరుకుంటుందా? ఇంకా వాళ్ళ అక్క కన్నా బాగా రెడీ అయిపోయింది. ఇంకా మా హనీ బర్త్డే పాప అయితే అందంగా రెడీ అయిపోయింది. ఫ్రాక్ ఎలా ఉంది కమెంట్ చేయండి. నా సెలెక్షనే అనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చింది. కొంచెం కాస్ట్ అనిపించింది, కానీ లుక్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంది. ప్రిన్సెస్ లాగా ఉందన్నమాట. మా హనీ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇలా పిల్లలందరూ ఉండడం, ఇంకా చుట్టాలు ఉండడం, వాళ్ళందరి మధ్యన చేసుకోవడం బర్త్డే చాలా గ్రాండ్గా చేసుకున్నట్టు, బాగా చేసుకున్నట్టు అనిపించిందంట. చాలా హ్యాపీ ఫీల్ అయింది. పిన్ని నా బర్త్డే వీడియో పెట్టట్లేదు అని చెప్పి రోజు అడుగుతుంది ఫోన్ చేసి. లైన్గా పెడుతున్నానమ్మా, అప్పుడు వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా, వరుసగా పెట్టుకుంటూ వస్తాను. నీ బర్త్డే వీడియో థంబ్నెయిల్ కూడా నీ ఫోటో వేసే నేను వీడియో పెడతాను అని చెప్పాను. సరే పిన్ని, తొందరగా పెట్టే పిన్ని అని చెప్పి మొన్న ఫోన్ చేసి అడుగుతుంది. ఇంకా ఇంట్లో ఏ పండగలైనా బర్త్డేలైనా పాయసం అయితే కామన్ కదా. శుక్రవారం కాబట్టి ఇంకా పాయసం కాసేసి ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టుకుని మా హనీ పాపతో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మా హనీ పాపను కూర్చోబెట్టి నేను అలా చేసుకుంటాను పూజ, అలాగే చేయించాను. బర్త్డే బేబీ కాబట్టి ఇంకా మా లక్కోడు అయితే ఆటలతోనే సరిపోతుంది. బెలూన్స్ తెచ్చారు కదా, ఇంకా వాటితోనే తిరుగుతూ కూర్చుందనమాట. బెలూన్లు ఊదుతూ కూర్చుంది. ఇంకా పిల్లలందరూ హడావిడిగా హడావిడి చేసేస్తున్నారు. డెకరేషన్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పేసి. ఇంకా మా అత్తయ్యల వాళ్ళని కూడా రమ్మన్నాను అనమాట. మాకు దగ్గరలోనే ఉంటారు కాబట్టి సరదాగా రమ్మన్నాను, వచ్చారనమాట. ఇంకా వచ్చిన తర్వాత తలకో పని చేస్తూనే ఉంటారు కదా. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఏమేమి వండాలి ఏంటి అని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా నేనైతే అమ్మవారి గుడికి అయితే వెళ్తాను కదా ప్రతి శుక్రవారం. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా హనీ పాపని తీసుకొని
ఎప్పుడు వెళ్ళే అమ్మవారి గుడికి అయితే వెళ్ళాను. అమ్మవారి ఆశీస్సులు మా హనీ పాపపై ఎప్పుడూ ఉండాలి. లైఫ్ లాంగ్ హ్యాపీగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. అనుకున్నవన్నీ సాధించి మంచి పొజిషన్‌లో ఉండాలని మా హనీ పాపనైతే మేమందరం ఆశీర్వదించాము. ఇంటికొచ్చిన తర్వాత అందరి చేత అక్షింతలు వేయించి ఆశీర్వాదం అయితే తీసుకొని ఉన్నామనమాట. ఇంకా ఆశీర్వాదాలు అయిపోయినాయి. అందరికీ పాయసం పంచడం కూడా అయిపోయింది. నేను గుడి నుంచి ఇంటికొచ్చేటప్పటికి మా అత్తయ్య వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అందరూ కలిసి మంచి ఘనకార్యం చేశారనమాట. కరెంటు పోయిందంట. కరెంటు పోయిందని చెప్పి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి పెసరపప్పు అయితే వేశాను. పెసరట్లు వేద్దాం కదా అని చెప్పేసి, ఆ పెసరపప్పు ఆడడానికి కరెంట్ లేదు కదా! ఎలా ఆడతామని చెప్పేసి రుబ్బు రోలు కొన్నాను కదా! రుబ్బు రోలు బయటికి తీసేసి రుబ్బడం స్టార్ట్ చేశారు. వాళ్ళేం రుబ్బుతారు చెప్పండి. ఒక వాయి రుబ్బేటప్పటికి వాళ్ళ పని అయిపోయింది. ఎక్కడిదక్కడ వదిలేశారు. నేనే రుబ్బుకున్నాననమాట. కానీ ఈజీగానే అయిపోయింది. ఎక్కువ టైం ఏం పట్టలేదు. పర్లేదు రుబ్బుకొని వేసుకోవచ్చు చక్కగా పెసరట్లు లాంటివి అవి అనిపించింది. ఇంకా ఈసారి ఎప్పుడైనా పెసరపిండేస్తే అలా రుబ్బు రోట్లో రుబ్బి వేసుకుంటాను. మినప్పిండి అయితే కొంచెం టైం పడుతుందేమో కానీ పెసరపిండి అయితే తొందరగానే అయిపోయిందండి. పిల్లలందరూ కూడా ఇదేంటి పెసరట్లు వేసి పెడితే చక్కగా తినేశారు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత వంట సెక్షన్‌లోకి అయితే వచ్చామన్నమాట. వంట అయితే మా పిల్లలందరికీ ఫేవరెట్ అయిన దాంట్లో స్పెషలిస్ట్ అయిన కొబ్బరన్నం అయితే చేస్తున్నాననమాట. నేనే స్పెషలిస్ట్. మా ఇంట్లో ఎవ్వరు కొబ్బరన్నం చేయరు. నేనే చేస్తాను. అది కూడా నా చేతి కొబ్బరన్నం అంటే చాలా చాలా ఇష్టం అందరికీ కూడా. నువ్వే బాగా చేస్తావే, మాకు ఎప్పుడు చేసినా కుదరదు కుదరదు అంటూ ఉంటారు. ఎవరు చెయ్యరనమాట. కొంచెం ఎక్కువ పని. పాలు తీసుకోవాలి, అది ఎక్కువ ప్రాసెస్‌గా ఉంటది అని చెప్పేసి కొబ్బరన్నం జోలికి ఎవరు వెళ్ళరు. నేనే చేస్తూ ఉంటాను ఎక్కువగా. అది కూడా ఏదైనా పండగలప్పుడు అది ఎక్కువ చేస్తూ ఉంటాను. నార్మల్‌గా చేసే కన్నా పండగలప్పుడు కొబ్బరికాయలు అవి కొట్టుకుంటూ ఉంటాం కదా! అవి ఎక్కువ ఉంటాయని చెప్పి ఇంకా నాన్ వెజ్ తినే రోజుల్లో ఏదైనా స్పెషల్‌గా వండుకోవాలంటే నాకు తోచేది మైండ్‌కి వెంటనే కొబ్బరన్నం అనమాట. కొబ్బరన్నం అంటే చాలా చాలా ఇష్టం మా పిల్లలకి, అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం. ఇంకా కొబ్బరన్నం అయితే చేసేసాననమాట. పాలు తీయడమే కొంచెం ఎక్కువ ప్రాసెస్సే పట్టింది. మెయిన్ నేను పాల దగ్గర కూర్చున్నాను. ఆ పాలు ఎలా తీయాలి ఏంటనేది నాకే తెలుసనమాట. ఎంత చిక్కగా తీసుకోవాలి అనేది. ఇంకా నేనైతే చిన్న చిన్న ముక్కలు కోసేసి కొబ్బరికాయ ముక్కలు అవి మిక్సీ జార్‌లో వేసేసి కొబ్బరి పాలైతే తీసేసుకున్నాననమాట. 2 కేజీల కొబ్బరన్నం అయితే చేస్తున్నాము. 2 కేజీల కొబ్బరన్నానికి మేమైతే 6 కాయలు తీసుకున్నామండి కొబ్బరి పాలు. అవి కూడా ముదరి చెక్కలై ఉండాలి. లేత చెక్కలైతే కొబ్బరి పాలు రావు. ముదరి కొబ్బరి చెక్కలైతేనే కొబ్బరి పాలు వస్తాయి. ఇంకా కొబ్బరన్నం కూడా టేస్ట్ చాలా చాలా బావుంటది. నార్మల్ సోనా మసూరి బియ్యంతో కన్నా బాస్మతి రైస్‌తో చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బావుంటదనమాట. ఇంకా బాస్మతి రైస్ అయితే మేము 1 కేజీ బాస్మతి రైస్, 1 కేజీ సోనా మసూరి వేసుకొని 2 కలిపి చేసుకున్నాము. నీళ్ళ కొలత అయితే మామూలుగానే వేసుకుంటామండి. ఎందుకంటే బాస్మతి రైస్ మేము పాతవి తెచ్చుకుంటాం కాబట్టి గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్ళు వేసేస్తాం. దానికి కూడా నీళ్ళ కొలత అయితే మనం సోనా మసూరికి ఎంత వేసుకుంటామో దీనికి కూడా అంతే వేసేసుకుంటాం అనమాట. మీరు ఏమైనా కొత్త బియ్యం తెచ్చుకున్నారు అంటే ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి వేసుకోవాలి. ఇంకా మేమైతే కొబ్బరన్నంలోకి కాంబినేషన్‌గా పన్నీరు, బంగాళదుంప అలాగే క్యాప్సికమ్ వేసి కర్రీ చేసాము. ఇంకో కర్రీ వచ్చేసి పెసర పునుకుల కర్రీ అయితే వండామనమాట. 2 కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. పన్నీర్ అంటే ప్లెయిన్ పన్నీర్ వండితే ఇంతమంది మీద ఎక్కువ సరిపెట్టలేమని చెప్పేసి దాంట్లోనే బంగాళదుంపలు కూడా వేసేసి కర్రీ అయితే వండేసాము. 2 కర్రీలు కూడా సూపర్ సూపర్ టేస్ట్ ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి నిజంగా. ఇంకా లంచ్ అయితే అలా ఫుల్‌ఫిల్‌గా కంప్లీట్ అయిపోయింది. పిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి అందరూ కడుపు నిండా తిన్నారు. నాకు ఏదైనా భోజనం పెట్టినా, ఏది పెట్టినా కానీ తృప్తిగా, సంతోషంగా తినాలి. తినలేదంటే ఏదో హాఫ్‌గా సగం సగం తిన్నారంటే ఫీలింగ్ వచ్చేస్తదనమాట. సరిగ్గా తినలేదు, మన ఇంటికొచ్చి సరిగ్గా తినలేదు ఆ ఫీలింగ్ ఎక్కువ పడిపోతాను. అదే ఫుల్‌గా తిన్నారనుకోండి నాకు తృప్తిగా ఉంటది. అలా కడుపు నిండా పెట్టాను అన్న ఫీలింగ్ నాకు ఉంటదనమాట. ఇంకా భోజనాల సెక్షన్ అయితే చక్కగా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్‌లో నేను మట్టుకి నానా తిప్పలు పడ్డాను తినడానికి. నాకు కొంచెం హెల్త్ బాలేదని చెప్పాను కదా! పెట్టుకోవడం అయితే పెట్టుకున్నాను కానీ అస్సలు నోటికి ఎక్కట్లేదనమాట. తినలేకపోయాను. అదేమో పాడేయకూడదు, అన్నం వేస్ట్ చేయకూడదని మా అత్తయ్యలిద్దరూ చిన్నప్పటి నుంచి కూడా అన్నం వేస్ట్ చేయాలంటే అస్సలు ఒప్పుకునేవారు కాదు. చిన్నప్పుడైతే వాళ్ళే తినిపించేసేవారు. తర్వాత అయితే మేము తినేటప్పుడు అన్నం పాడేయడానికి అస్సలు ఒప్పుకునేవారు కాదు. మా అత్తయ్యలే కాదండి, మా నాయనమ్మ, మా తాతయ్య గారు కూడా అంతే. అన్నం విలువ తెలిసిన వాళ్ళం అనమాట. మేమందరం కూడా ఎక్కువ ఫుడ్ వేస్ట్ చేయము. పాడేయడానికి అంత మనసొప్పదు. అది మర్నాడైనా తినడానికి ఒప్పుకుంటాం కానీ లేకపోతే తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కానీ పాడేయడానికైతే మనసొప్పదనమాట.
ఎలాగోలాగా తినేయమ్మా, ఎలాగోలాగా తినేయమ్మా అని బ్రతిమాలితే దాన్ని ఎక్కించుకోలేక ఒక అరగంట కింద మీద పడి తిన్నాను. అంటే దాంట్లో 2 ముద్దలు ఒక ముద్ద అందరికీ పెట్టేసానులేండి. ప్రేమగా పెడుతున్నానని చెప్పి అందరికీ తినిపించేసాను. అలా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా అలా నేనైతే నాకు ఫీవర్‌గా ఉందని చెప్పాను కదా! పడుకుండిపోయాను. నాకు ఇంకా భోజనం చేసిన వెంటనే అస్సలు ఆగలేదనమాట నిద్ర. చాలా నిద్రొచ్చేసింది. ఓ టాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. ఫుల్ పడుకున్నాను ఇంకా. 5 అయ్యేటప్పటికి లేచాననమాట. ఈలోపు మా అత్తయ్య వాళ్ళందరూ హాల్‌లో కూర్చొని మీటింగులు వేసుకున్నారు. పిల్లలందరూనేమో సింపుల్‌గా వాళ్ళకొచ్చిన దాంట్లో డెకరేషన్ చేసుకున్నారు. ఈలోపు బుడగలన్నీ పేలిపోతూనే ఉన్నాయి. ఓ పక్కన టపటపమంట పేలిపోయినాయి. ఇంకా 5కి నేను లేచొచ్చానమాట. లేచొచ్చేటప్పటికి నీకోసమే వెయిటింగ్ కేక్ కట్ చేయడానికి. నువ్వు లేచాక కట్ చేయొచ్చులే అని చెప్పేసి కూర్చున్నాము అంటే, లేపేయచ్చు కదా కట్ చేసేద్దాం కదా అంటే, నేను పడుకున్నావు కదా నీరసంగా అని చెప్పి లేవదీయలేదు అని చెప్పారనమాట. ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఫేస్ వాష్ అది చేసేసుకున్నాను. ఇంకా ఫేస్ నీట్‌గా కనిపించాలి కదా! నీరసంగా కనిపిస్తే బాగోదు ఫొటోస్‌లో అని చెప్పేసి. ఇంకా తర్వాత కేక్ కటింగ్ అయితే అయిపోయింది. పిల్లలందరికీ కేక్ కట్ చేసేసి పెట్టేసామనమాట. బర్త్‌డే అయితే నిజంగా చాలా చాలా జరిగిందండి. సరదాగా జరిగింది. మా అత్తయ్యలు వాళ్ళు కూడా రావడంతో ఇంకా జరిగిందనమాట. సరదాగా నవ్వుకుంటూ చాలాసేపు టైం స్పెండ్ చేశాము. కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత మా అక్క అందరికీ ఒక డ్రింక్ బాటిల్ తెప్పించి పార్టీ ఇచ్చేసింది. పార్టీ సింపుల్‌గా తేల్చేసింది. ఇంక సినిమాకి తీసుకెళ్ళమన్నాం అనమాట మేమందరం. అప్పటికి ఇంక అందరికీ వికెట్లు డౌన్ అయిపోయాయి. సాయంత్రం ఈవినింగ్ అయ్యేటప్పటికి నీరసాలొచ్చేసాయన్నమాట. ఇంకా బయట పనులు అవి ఉంటాయి కదా! మా ఊర్వశి కూడా రావట్లేదు కదా! ఇంక బయట పనులు అవి కూడా నాకు నీరసంగా ఉందని చెప్పి వాళ్ళే టకటకా చేసుకుంటూ వచ్చేసారు. ఇంకా డిన్నర్ చేసేసి మా చిన్నత్తయ్య అయితే వెళ్ళిపోయింది. మా పెద్దత్తయ్య అయితే ఉందనమాట. నాకు కొంచెం మర్నాడు శనివారం కదా! 7 వారాల పూజలు 7వ వారం అనమాట. ఇంక నాకు నీరసంగా ఉంది కదా! చేసుకోలేనేమో అని చెప్పేసి వంటలకది నైవేద్యాలకది హెల్ప్ చేయొచ్చు అన్నట్టుగా ఉండిపోయిందనమాట. నేనేమో మళ్ళీ వారం చేసుకోమంటే నేను రేపే చేసేసుకుంటాను. ఓపుకున్నా లేకపోయినా ఈ వారం మిస్ చేయను అని చెప్పేసి చేసుకుంటాను అంటే, ఇంక నీకు చెప్పలేము అని చెప్పేసి ఉందనమాట. నేను ఒక్కదాన్ని చేసుకోలేను అని చెప్పి. నాకు నైవేద్యాల దగ్గర అది చాలా చాలా హెల్ప్ చేసిందండి. లేకపోతే నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోదునేమో. ఆ టైంకి కరెక్ట్‌గా 9 అయ్యేటప్పటికి నాకు పూజ అంతా అయిపోయింది. ఆ టైంకి పూజ కూడా అవ్వకపోనేమో నేను ఒక్కదాన్ని చేసుకుంటే. అంత నీరసంగా ఉన్నాను. ఇంకా మర్నాడు శనివారం పూజ, ఇంకా ఉపవాసం కాబట్టి టాబ్లెట్లు వేసుకోకపోతే పని అవ్వదని చెప్పేసి ఈ టాబ్లెట్లు అయితే రాయించుకుని టాబ్లెట్లు వేసేసుకున్నాను. టాబ్లెట్లు వేసుకున్నాక కొంచెం పర్లేదనమాట. ఇంకా ఆ రోజు నైటే మర్నాడు పూజకి బూందీ లడ్డు అయితే చేశాననమాట స్వామివారికి. నేను ఎప్పుడు 7 వారాలు పూజ చేసినా లాస్ట్ 7వ వారం స్వామివారికి బూందీ లడ్డు చేసి పెట్టుకుందాము అని చెప్పేసి 2 ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను. నా చేతులతో నేను చేసి పెట్టుకుంటే సాటిస్ఫాక్షన్ వేరు కదా! బయట నుంచి కూడా తెప్పించి పెట్టచ్చు, కానీ నా చేతులతో చేసుకుంటే ఆ తృప్తి వేరేగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా సాయంత్రం పనులన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా స్నానం చేసేసి అప్పుడు చేయడం స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ బూందీ అయితే వేసేసుకున్నాను. బూందీ మనం కారపు బూందీలాగా ఎర్రగా వేపుకోకర్లేదు, కొంచెం లైట్‌గా వేపుకోవచ్చు. ఎర్రగా కూడా వేపుకోవచ్చు. అది ఎర్రగా వేపుకుంటే మనకి గుళ్ళో ప్రసాదం ఉంటుంది కదా! సేమ్ అలాగే కలరు బ్రౌన్ కలర్‌లో వస్తుందనమాట. నేను నార్మల్ బూందీ లడ్డు మనకి బయట స్వీట్ షాప్‌లో దొరుకుతాయి చూడండి, ఆ టైప్ వేసుకున్నాను నేనైతే. ఇంకా నా దగ్గర పచ్చకర్పూరం ఇలాంటివన్నీ లేవనమాట. ఇంకా నాకు కూడా హెల్త్ బాగోలేని వలన అవన్నీ చెప్పలేదు. నార్మల్ పూజ సామాన్లు ఇవన్నీ తెప్పించుకున్నాను, కానీ పచ్చకర్పూరం మర్చిపోయాను నేను. ప్రసాదంలో వేస్తే అది మనం గుళ్ళో ప్రసాదం ఇస్తారు కదా, ఆ టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇది కూడా నేను నార్మల్ బూందీ లడ్డు చేసుకున్నాను. బయట స్వీట్ షాప్‌లో దొరుకుతాయి కదండీ! మనం ఎవరికైనా సారీ పెట్టేటప్పుడు పెడుతూ ఉంటాం కదా బూందీ లడ్డు, అదనమాట పెద్ద బూందీ లడ్డు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మర్నాడు స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత తిన్నామన్నమాట. బాగా ఎక్కువ స్వీట్ లేకుండా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. బయట స్వీట్ షాపుల్లో కొంటే తింటాం చూడండి, ఎవరైనా పంచిపెట్టేటప్పుడు మిఠాయి ఉండలు పంచిపెడతారు కదా, ఆ టేస్ట్ కన్నా నేను చేసిన మిఠాయి ఉండ టేస్ట్ అయితే చాలా బాగుంది. పర్లేదు, స్వీట్ షాప్‌లో చేసినట్టు కాకుండా ఇంకా బాగానే చేశాను అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట నాకు. పర్లేదు, చేసేయగలం, ఎక్కువ క్వాంటిటీలో కూడా చేయగలము, ఇలాగ ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా అనిపించిందనమాట. ఇంకా ఇది నేను ఫస్ట్ టైం ఏమీ కాదండి వేయడం, థర్డ్ టైం అనమాట వేయడం. వేసేటప్పుడల్లా ఒక్కొక్క పాయింట్ తెలుసుకుంటున్నాను. ఇంకా బెటర్గా వస్తుందా, ఇంకా బెటర్గా చేయొచ్చా, ఇంకా ఎలా చేయొచ్చు అన్న పాయింట్ అయితే వేస్తూ ఉండగా తెలుసుకుంటున్నాను అనమాట. ఈసారి అయితే పర్ఫెక్ట్గా చాలా చాలా బాగా వచ్చింది. ఈసారి కూడా ఒక పాయింట్ తట్టింది.
నెక్స్ట్ టైం అయితే దాన్ని అమలు చేస్తాను. బూందీ అయితే వేయడం చాలా చాలా ఈజీ. దీన్నే కొంచెం ఎర్రగా వేపుకుంటే కార బూందీ అయిపోతుంది. మనం స్వీట్ చేసుకుంటే మటుకు కారం అది ఏం వేసుకోకూడదు. ఉత్తి శనగపిండి అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకొని వేసేసుకోవాలి అంతే. ఇంక దాంట్లో ఇంకేం మిక్స్ చేయకూడదు. ఇంకంతేనండి, చాలా చాలా ఈజీగా చేసేసుకున్నాను. ఇంకా స్వామివారి ప్రసాదం లడ్డూలైతే అయిపోయాయి. ఒక పక్క పాకం కూడా వచ్చేసింది. ఇంకా వేయించుకున్న బూందీలో పాకం కూడా వేసి కొంచెం బాగా నానిన తర్వాత ఉండలు చుట్టేసుకోవడమే. ఇంక వీడియో తీయడం అయితే కుదరలేదు. తర్వాత ఇంకా ఉండలు చుట్టేసుకొని పడుకున్నాము. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.